ప్రక్కనే పేద కుటుంబం, రెక్కాడిన డొక్కాడని పేద కుటుంబం. ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రొద్దున్నే పొలం పనికి వెళ్ళి రూపాయి తెచ్చుకొని కుటుంబాన్ని చక్కగా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయనకున్న మంచి కృప ఏంటో తెలుసా? తాను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం, తన పిల్లలను బయటకు పోనీయడం. తాను ఇంట్లో నుంచి బయటకు పోనీయడు. కొంతమంది చూడండి, ఈ పల్లెటూళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఎక్కువ శాతం చెట్టు కింద పీడర్ల బ్యాచే. ఒకసారి అనండి, నాకు కొంచెం చెప్పండి. మీరంతా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా, నోరు తెరిచి చెప్పండి. చెట్టు కింద కూర్చొని ఈ ముచ్చట్లు పెడతారు చూసారా, ఈ పోసుకోలు ముచ్చట్లు, టైంపాస్ బాట అనే మాటలు, ఈ మాట్లాడే బ్యాచే ఎక్కువ. ఆయన ఉన్నాడు చూసారా, తాను బయటికి వెళ్ళడం, పిల్లలు ఎవరైనా బయటికి వెళ్తా ఉంటారు, రేయ్ హోంవర్క్ చేసావా? ఈయనకి వేలు ముద్ర, సంతకం కూడా రాదు, పేరు రాయటం కూడా రాదు. రే దొంగోడా, ఎక్కడికి వెళ్తున్నావు అని ఇంట్లో నుంచి ఆయన బయటికి వెళ్ళడు, తన పిల్లలను బయటకు పోనేడు. రోజు పిల్లలను హోంవర్క్ చేపిస్తూ ఉండేవాడు. దగ్గరుండి మంచిగా చదువుకోండి ఆయన, మా నాన్న చదివించలా, మీరు మంచిగా చదువుకోండి ఆయన, మా పూర్వీకులు చదివించలా, మీరు మంచిగా చదువుకోండి ఆయన అని ఆయనకి తెలిసిన కొద్దిగలో భక్తిగా బ్రతికేవాడు. ఒక త్రాగుబోతు కాదు, ఒక తిరుగుబోతు కాదు, ఒక అక్రమస్తుడు కాదు, ప్రతి రూపాయి జాగ్రత్తగా వాడుతూ ఉండేటువంటి వాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దినాలు అట్లా జరుగుతున్నాయి. ఆ కూలివాడి కొడుకు ఈరోజు గెజిటెడ్ ఆఫీసర్గా డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కూలివాడి కొడుకు టీచర్ అయ్యాడు. పక్క కుటుంబాలే. ఎందుకు ఈ కుటుంబం పతనమైంది? ఆ కుటుంబం కట్టబట్టడానికి కారణం ఏంటి? ఓ మంచి నాయకత్వం. వాక్యం వింటున్న తల్లి, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా. నేను నా ఇంటికి ఓ మంచి నాయకురాలినయ్యా. నా పిల్లలకు పదే నేను చెప్తా, నేను బ్రతికినట్లు మీరు బ్రతకండి అమ్మా, నేను జీవించినట్లు మీరు జీవించండి అమ్మా. యేసుక్రీస్తు అడుగుజాడలను నేను ఎలా వెంబడించానో నా అడుగుజాడలను మీరు వెంబడించండి అని సూటిగా అడుగుతా. ఈ మాట నీ పిల్లలకు చెప్పగలిగే దమ్ము, ధైర్యం నీ గుండెల్లో ఉందా? ఓ తండ్రి, మిమ్మల్ని అడుగుతున్నా, మీ కడుపున పుట్టిన బిడ్డలను కూర్చోబెట్టి, రే నాన్న నేను బ్రతికినట్టు బ్రతకండి రా. క్రీస్తు నేను ఎలా వెంబడించాను, భక్తిలో నేను ఎలా ఎదిగాను, ప్రార్థనా జీవితంలో నేను ఎలా బలపడ్డాను, ప్రస్తుతం నేను ఎలా జీవిస్తున్నాను, నా అడుగుజాడలే మీరు మాదిరిగా తీసుకోండి అని నీ పిల్లలకు చెప్పగలిగే దమ్ము, ధైర్యం నీ గుండెల్లో ఉందా? నేనంట, తాగుబోతు తండ్రి ఈ మాట అనగలడా? తిరుగుబోతు తండ్రి ఈ మాట అనగలడా? బాధ్యత రాహిత్యంగా బ్రతికిన తండ్రి ఈ మాట అనగలడా? అక్రమాలలో మునిగి తేలే తండ్రి, భక్తి లేని తండ్రి, ప్రార్థనా జీవితం లేని తండ్రి తన పిల్లలను పట్టుకొని, బాబు ఇలా నేను బ్రతికినట్టు బ్రతకండి అని దారి తప్పిన వాడి ఈ మాట అనగలడా? నేనంట, సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఓ మంచి నాయకత్వం దొరికితే, ఒకవేళ ఆ నాయకుడు చేతికి అప్పగించబడేటప్పుడు కుటుంబం, సంఘం దిగంబరైన ఆ నాయకత్వపు పెంపకంలో ఆ సంఘం ఆభరణ భూషితురాలుగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆహాజు నాయకత్వాన్ని గూర్చి ఓ మాట రాసి ఉంటుంది చూడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 16-17 వచనాలు. 9వ అధ్యాయం, నాతో కలిసి. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురు. మన మంగళవారం దైవజనరాలు చెప్పారు ఆహాజు గురించి చక్కగా, చాలా అద్భుతంగా ఉపవాస ప్రార్థనలో ఒక బలమైన రీతిలో సేవకురాల ద్వారా మాట్లాడాడు. ఆల్మోస్ట్ ఆ ఆహాజు కాలంలో రాయబడిన మాట ఇది. 7-8 వచనాల్లో ఆహాజు చేసిన తప్పును గూర్చి రాసి ఉంటుంది. దాని కొనసాగింపే ఈ 16-17 వచనాలు. నాతో కలిసి చెప్పండి. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురు. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి
ప్రభువు వారి యవనస్తులను చూసి సంతోషపడడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి ఎందైనను విధవరాండ్రి ఎందైనను జాలిపడడు. నేను మిమ్మల్ని అడుగుతా, ఈ దేవుడు విధవరాల పట్ల జాలిపడే దేవుడా కాదా? పెద్దగా చెప్పాలి. ఈ దేవుడు విధవరాండ్ర పట్ల జాలిపడే దేవుడా కాదా? తల్లిదండ్రులు లేని పిల్లల పట్ల జాలిపడే దేవుడా కాదా? అలా జాలిపడే కదా అనాథ అయిన ఎస్తేరును అందలం ఎక్కించింది. అలా జాలిపడే కదా చిన్న వయసులో తల్లిని కోల్పోయిన బెన్యామీను గోత్రంలో నుండి రాజుని ఎన్నుకుంది. అలా జాలిపడే కదా ఈ దేవుడు తల్లి తండ్రి లేని పిల్లల పట్ల జాలిపడే దేవుడు. కానీ ఇక్కడేమంటాడో తెలుసా? విధవరాండ్ర పట్ల నేను జాలిపడను, తల్లిదండ్రులు లేని వారి పట్ల నేను జాలిపడను. ఎందుకు విధవరాళ్ళ పట్ల నువ్వు జాలిపడవయ్యి అంటే, ఆవిడ ఎందుకు విధవరాలు అయిపోయింది? ఇక్కడ అందరూ దానికోసం కాదు. కొంతమంది అనారోగ్యాన్ని బట్టి భర్తను కోల్పోవచ్చు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఆ భర్త దారి తప్పి నాయకుడిగా బ్రతకాల్సిన రీతిలో బ్రతకకుండా, మన భాషలో చెప్పాలంటే వాడు బ్రతికున్న దినాల్లో పోలరంగంలాగా బ్రతికాడు. నేను ఎలా బ్రతకాలనుకున్నాను అలా బ్రతుకుతా, ఎలా జీవించాలనుకుంటాను అలాగా జీవిస్తానని వాడు తాగి రోత కార్యక్రమాలు చేసి చచ్చాడు. వాడు చేసే రోత కార్యక్రమాలకి భార్య సహకరించింది, వాడు చేసే రోత కార్యక్రమాలకి పిల్లలు సహకరించారు. అందుకని దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ పిల్లల పట్ల ఆ భార్య పట్ల నేను జాలి పడను. అమ్మా అయ్యా, నాయకుడు అంటే అదేదో సంస్థకు చెందినవాడు అని అనుకునేరు గాక, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ తమ్ముడు కార్తీక్ నాకు ఎదురుగా ఉన్నాడు. తమ్ముడు తన ఇంటికి నాయకుడు. తమ్ముడు విజయవాడ బాగున్నావా? మీ అత్తగారు బాగుందా? ఆ తమ్ముడు తన కుటుంబానికి నాయకుడు. ప్రభుదాస్ తన కుటుంబానికి నాయకుడు. ఒక మంచి నాయకుడిగా తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అడుగుజాడలను వెంబడించిన పిల్లలు ఆభరణ భూషితురాలుగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. యెషయా గ్రంథంలో రాయబడిన భయంకరమైన మాట తమ్ముడు ఇంకొకసారి చూయించు. జనుల నాయకులు 16వ వచనం తమ్ముడు, 16వ వచనం. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. అమ్మా నా వైపు చూడండి. మేమేదో తెల్లబట్టలు వేసుకొని ఇక్కడ నిలవబడినంత మాత్రాన పాస్టర్ గారు అని గుడ్డిగా మమ్మల్ని వెంబడించొద్దు. మేము నడిపించే త్రోవ మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాదా లేదా? మేము నడిపించే త్రోవ వాక్యానుసారమైన త్రోవ కాదా? ఇది అపోస్తులు బోధించిన బోధ కాదా? ఆలోచించి ఎస్, ఇది పరలోకానికి నడిపించే బోధ, ఆది అపోస్తులు బోధించే బోధ. అది నిజంగా అపోస్తులు బోధించే బోధ అయితే ఆ నాయకులను మీరు వెంబడిస్తూ ఉంటే ఆ త్రోవ మిమ్మల్ని పరలోకానికి చేరుస్తుంది. అయ్యో అన్న తెల్లబట్టలు వేసుకున్నాడు, ప్రసంగం కూడా బాగా చేస్తున్నాడు, చెప్పే ఏదో 4 మాటలు కూడా బాగానే ఉన్నాయి అని గుడ్డిగా వెంబడించారా? వారిని వెంబడించేవారు వారి చేత పెద్దగా చెప్పాలి, వారి చేత మింగివేయబడుదురు. చివరికి నడిపించిన నాయకుడు పరలోకానికి పోడు, వారిని గుడ్డిగా వెంబడించిన వాళ్ళు పరలోకానికి పోరు. చాలామంది నాయకులు సంఘానికి ఏమి నేర్పుతారో తెలుసా? యవ్వన బిడ్డలకి స్టేజ్ మీద డ్యాన్సులు వేయటం నేర్పుతారు. అశ్లీలమైన వస్త్రధారణ వేసుకొని సగం బట్టలు వేసుకొని స్టేజ్ మీద నిలవబెట్టి డ్యాన్స్ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిండు యవ్వన ఆడబిడ్డలను స్టేజ్ మీద నిలవబెట్టి డ్యాన్స్ లేపిస్తారు. వీళ్ళకు దొరికిన వాక్యం ఏంటో తెలుసా? దావీదు దేవుని సన్నిధిలో నాట్యం ఆడలేదా? దావీదు దేవుని సన్నిధిలో నాట్యం ఆడలేదా? కాబట్టి మేము కూడా నాట్యం ఆడుతున్నాం. దావీదు ఎక్కడికో వెళ్ళి డ్యాన్స్ ఎట్లా వేయాలి అక్కడ నేర్చుకొని ఇక్కడ డ్యాన్స్ వేయాల. అక్కడెక్కడికో వెళ్ళి ముందు చెయ్యి ఇట్టాను, ఆ తర్వాత ఇట్టాను, తక్కిత ఇదేమి నేర్చుకొని అక్కడ ప్రాక్టీస్ చేసి ఇక్కడ డ్యాన్స్ వేయాలా? ఆత్మపూర్ణుడై హృదయం గంతులు వేసిన కొలది దేవుని స్తుతించడం ప్రారంభించాడు.
అరే దావీదు నాట్యానికి ఈరోజు సంఘాల్లో జరిగే నాట్యానికి ఏమైనా తేడా ఉందా? ఆ రోజు తాను పాడిన అనుభవం ఏంటి? దేవుని సన్నిధిలో తాను అనుభవించిన ఆత్మీయ స్థితి ఏంటి? అవును, దావీదు నాట్యమాడాడు. ఏ స్థితిలో బ్రతుకుతూ నాట్యమాడాడు? బయటికి వెళ్ళి దమ్ము కొట్టి ఇక్కడికి వచ్చి నాట్యమాడా? అక్కడికి వెళ్ళి బ్రాంతి దాగి వచ్చి ఇక్కడ నాట్యమాడా? అక్కడ సాని కొంపల వైపు తిరిగి ఇక్కడ నాట్యమాడాడు. ఎలా నాట్యమాడాడు? స్టేజ్ మీద ఎలా కనపడ్డాడు, స్టేజ్ క్రింద కూడా అంతకంటే మరెక్కువ భక్తిగా బ్రతికాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అంతకంటే మరెక్కువగా బ్రతికినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కొన్ని పాటలు, దేవుని పాటలు వింటూ ఉంటే వినండి, ఆ పాట వింటున్నంతసేపు అది సినిమా పాటో దేవుని పాటో అర్థం కాదు. సేమ్ డిస్కో 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 డిస్కో. దీర్ఘంగా ఓహో ఇది దేవుని పాట అనుకుంటా. చెప్పండి, ఏమన్నాను? దేవుని పెద్దగా చెప్పాలి. అదేదో ఇలాంటి నాయకులను వెంబడించే వాళ్ళు ఆ నాయకుల చేత మింగివేయబడతారు. మమ్మల్ని కూడా గుడ్డిగా వెంబడించొద్దు. వీరు నడిపిస్తున్న త్రోవ మమ్మను పరలోకానికి చేరుస్తుందా లేదనని సరి అయిన నాయకుడిని వెంబడిస్తూ ఉంటే ఆ నాయకత్వం మనలను పరలోకానికి చేర్చడానికి దేవుడు కృప చూపించును గాక. ఆభరణ భూషితురాలైన దేశం దిగంబరిగా మారిపోవటానికి కారణం నంబర్ 1 ఆత్మీయ లోపం, ఆత్మీయ నాయకత్వం లేకపోవటం అపార నష్టం కలుగు చేస్తుంది. ఒకసారి నా వైపు చూడండి. కొంతమంది తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వాళ్ళుగానే ఉంటారు, మంచి ఆత్మీయ నాయకులుగానే ఉంటారు. కానీ ఇంట్లో కొంతమంది పెరిగే పిల్లలు ఆ నాయకత్వాన్ని ఇష్టపడరు. ఆ నాయకత్వాన్ని ఇష్టపడరు. నేనేమన్నా చిన్నపిల్లోనా, నాకేం తెలీదా, ఎలా బ్రతకాలో నాకు తెలీదా అని నాయకత్వం లేకుండా ఇష్టానుసారంగా బ్రతకటం ప్రారంభిస్తారు. ఓ మాట ఆ రాజు పేరు ఏం పేరు అని చెప్పాను? పెద్దగా చెప్పండి. ఆహాబు కాదో, రైట్. ఇంకోసారి చెప్పండి. ఆహాజు కాలంలో దేశంలో ఉన్న ఓ గొప్ప ప్రవక్త పేరు చెప్పండి. ఆయన కాలంలో ఇందాకే చెప్పా, ఆల్రెడీ లీక్ అయిపోయింది మ్యాటర్. ఎవరు? అదే మీరు చెప్పేది కరెక్టే తల్లి. ఆహాజు కాలంలో ప్రవక్త ఎవరో తెలుసా? యెషయా. అరే పెద్ద ప్రవక్తలని పిలువబడిన వారు, డాక్టర్ గారు, పెద్ద ప్రవక్తలని పిలువబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మా? ఎంతమంది? 4-5 అంటారు కదా. పెద్ద ప్రవక్తల్లో మొట్టమొదటి వాడు యెషయా. 66 పుస్తకాలు రాశాడు, 66 గ్రంథాలు రాశాడు. యెషయా రాసిన పుస్తకాన్ని ఏమంటారో తెలుసా? మినీ బైబిల్ అని అంటారు. ఒకసారి చెప్పండి. అంటే 66 పుస్తకాల్లో ఉన్న సారాంశం అంతా ఒక్క యెషయా గ్రంథంలోనే ఉంది. మామూలు సేవకుడు కాదు, అమ్మో గొప్ప సేవకుడు. తల్లిదండ్రులు గొప్ప నాయకులైనా, మాదిరికరంగా బ్రతికే వాళ్ళైనా ఆ ఇంటిలో బ్రతుకుతున్న పిల్లలు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించని పిల్లలైతే దారి తప్పిపోతారు. న్యాయాధిపతుల గ్రంథం ఎలా ముగించబడిందో తెలుసా? ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడు తనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు. అనండి ఒకసారి. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును. పెద్దగా చెప్పండి, మీరే చదివి. వసంతన్న కళ్ళజోడు తర్వాత అటువైపు చూడండి. పెద్దగా రెడీ, 1 2 3 స్టార్ట్. దాని ఫలితమే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చిందట. ఎందుకో తెలుసా? ప్రతివాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. యవ్వన బిడ్డలారా నా వైపు చూడండి, ఒక్కసారి చూడండి. ఆ తండ్రి భక్తి కలిగిన వాడైతే, ఆ తల్లి భక్తి కలిగిందైతే నేనంట అది మనం చేయకూడదు. కానీ ఆ తల్లిదండ్రుల కాళ్ళు రోజు పట్టుకున్న పుణ్యం తీరదు. నేను దాన్ని, ఆ మాటను అంగీకరించను, కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఆ భక్తి కలిగిన తండ్రి ఏదన్నా ఒక మాట చెప్తే, నాన్నా నాకు ఇంత నీతి మాట చెప్తున్నావు, నువ్వు చెప్పిన మాటకు నేను తలంచుతా. అమ్మా అదిగో ఆ ఇంటికి వెళ్ళొద్దు అన్నావు కదా, వాళ్ళతో మాట్లాడొద్దు అన్నావు కదా, ఇలాంటి వస్త్రధారణ వేసుకోవద్దు అన్నావు కదా, ఇలాంటి హెయిర్ స్టైల్ చేసుకోవద్దు అన్నావు కదా, నువ్వు చెప్పిన మాటకు నేను లోబడతానని ఆ భక్తి కలిగిన తల్లి మాటకు లోబడు. భవిష్యత్తులో
ఆభరణ భూషితురాలుగా దేవుడు నిన్ను అలంకరించడం ప్రారంభిస్తాడు. తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసేటట్లుగా నీ వంశంలో ఎవ్వరిని నిలవబెట్టని రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నిలవబెట్టును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రెండవది, ఈ ఆహాజు చరిత్ర నుండి పాఠము నేర్వలేని ఒక పామరుడు. చరిత్ర నుండి పాఠము నేర్వని, చరిత్ర నుండి పాఠము నేర్చుకొని ఒక పామరుడు. ఎలా ఈ మాట చెప్తారన్నా అని అంటారా? 2 వచనాలు చూయిస్తే మీకు అర్థమవుతుంది. రాజుల 2వ గ్రంథం 2nd సెషన్లో కూడా ఇదే వర్తమానం చెప్తాను. 3వ సెషన్లో కూడా దీని కొనసాగింపు ఒకవేళ పూర్తి కాకపోతే. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. అలాగే దినవృత్తాంతాల 2వ గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. మొదటి మాట చదువుతాను. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి దయతో గమనించండి. ఖరీదైన మాటలు అక్కడ ఉంటాయి. నాతో కలిసి. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమును 16 సంవత్సరాలు ఏలెను. తన పితరుడుగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక, ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేలు ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయ క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయిచు వచ్చెను. ఇదే మాట దినవృత్తాంతాల 2వ గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి, దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. నాతో కలిసి. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గమున నడిచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్హిన్నోము లోయ యందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. విన్నారా? ఏం చేశాడట? తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించుచు ధూపము వేయిచు వచ్చెను. నా వైపు చూడు. ఇశ్రాయేలీలు కనాను దేశానికి రాకమునిపే మీరు ఎరుగుదురు, సినాయి పర్వతం దగ్గర ఒక మాట అన్నాడు. ఆకాశం క్రింద భూమికి పైన ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, ఏ రూపానికి మీరు సాగిలు పడకూడదు, ఏ రూపానికి దేవుడు అనే పేరు మీరు పెట్టకూడదు. కరాఖండిగా సినాయి పర్వతం దగ్గరే చెప్పాడు. ఈలోపు అహరోను నాయకత్వంలో జరిగింది ఏంటో మీకు తెలుసు. దేవుని ఉగ్రత అక్కడ దిగొచ్చి ఒకే రోజు 3000 మంది ఇశ్రాయేలీలు చంపబడ్డారు. క్రైస్తవ జనమ, మనం ఎవరి విశ్వాసాన్ని కించపరచొద్దు. కొంతమంది విగ్రహారాధన చేసే ప్రజలు ఉంటారు. వారి నమ్మకం అది, వారి విశ్వాసం అది. వారి మనోభావాలు గాయపరిచేటట్లుగా మనం మాట్లాడకూడదు. కానీ క్రైస్తవుడు ఎప్పుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఏ విగ్రహానికి సాగిలు పట్టడం కానీ, జీవం కలిగిన దేవుని మందిరంలో విగ్రహాలు ప్రతిష్ఠించటం కానీ, విగ్రహ సంబంధమైన ఆచారాలు ఆచరించటం కానీ దేవుని పిల్లలకు ఏమాత్రము అంగీకార యోగ్యము కాదు. కొంతమంది దేవుని మందిరాలు యేసు ప్రభు ఫోటో పెట్టి ఇది విగ్రహం కాదండి స్వరూపం అని మేకప్ వేస్తారు, మేకప్ మాటలు మాట్లాడతారు.
ఇది విగ్రహం కాదండి, మేము విగ్రహం కాదండి. దేవుని వాక్యం లేఖనం ఖరాఖండిగా చెప్తుంది, దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొందిక, చీకటికి వెలుగుకు పొత్తెక్కడా, ఈ లోక సంబంధమైన వాటిని దేవాలయంలోకి తీసుకురావద్దని ఖరాఖండిగా ఆది నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు అప్పుడప్పుడు పొరపాటు చేసేవాళ్ళు. దేవుని ఉగ్రత న్యాయాధిపతుల కాలంలోకి వచ్చింది. ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు, అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. సొలొమోను రాజు అయ్యాడు. అసలు దేశం భక్తిలో శిఖరాల మీదకి వెళ్ళిపోయింది. రెహబాము కాలంలో రాజ్యం 2 ముక్కలైంది, ఇజ్రాయేలు రాజ్యం, యోధా రాజ్యం. విచిత్రం ఏంటో తెలుసా, ఆహాజు వరకు యోధా దేశం చాలా భక్తి కలిగిన దేశంగా ఉండేది. బాగా వినండి ఇక్కడ.